ఏమైంది నీకు పొద్దున్నే? ఏ వాట్ హ్యాపెన్? నథింగ్. నో, మనసేంటో మీకంటే నాకే బాగా తెలుసు. సంథింగ్ రాంగ్. రే ఊరుకోండ్రా, ఇంతవరకు ఒక పని అవ్వలేదు. ఇప్పుడు ఏమైనా జరిగితే బాగుంటది. కంపోజింగ్ జరగలేదు, షాపింగ్ అయినా జరుగుంటే బాగుంటుంది. సరే రండి, షాపింగ్ చేసుకుంటాం. ఆయన వస్తే అప్పుడు తెలుస్తుంది అంతా. ఆయన వచ్చేటప్పుడు వస్తాడులే. తొందరగా రండ్రా. దిగండ్రా. ఇవరా రా. సరే రండి. జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం ఏం చేస్తుంటాడ్రా? సరే సరే రండ్రా, తొందరగానే రండ్రా. రండ్రా. కంపోజింగ్ స్టార్ట్ చేసినట్టున్నాడు. అవునవును. రే జిజో, ఏమిట్రది? రే లేచి రారా. అయ్యో శివ శివ, పొద్దున్నే మొదలు పెట్టేశాడ్రా. ఒరే ఏంటి ఏదో అదోలా ఉన్నావు? చాలాసేపటి నుంచి నేను అది అడుగుతున్నాను. నో ఆన్సర్. ఎరా, మనం ఇక్కడికి వచ్చింది మ్యూజిక్ కంపోజింగ్కా లేకపోతే ఫుల్గా మందు కొట్టి ఆ మత్తులో బండి తోడడానికా చెప్పు? 2 నెలల లోపల సాంగ్స్ ఇస్తామని డామిని అనే దగ్గర అగ్రిమెంట్ వేసున్నాం. ఇక్కడికి వచ్చి 6 రోజులు అయింది. ఒక్క బిట్ అయినా రెడీగా ఉందా? ఆయన గురించి నీకు బాగా తెలుసు కదా. తాడిందనేవాడు ఒకడు ఉంటే ఆడి తలందనేవాడు ఒకడు ఉంటాడు. అలా రోజులన్నీ చూసి మ్యూజిక్ కంపోజ్ చేసే మనిషి కాదు వీడు. అది వాడే చెప్పని. ఏమిట్రా నీ సమస్య? ఒరే నీకేమైంది చెప్పు. నథింగ్. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, Yes. మేమందరం మీ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. మేమందరం మిమ్మల్ని కలుగుతానే వచ్చాం. ఐఎమ్ అన్వర్ అహ్మద్. నేను ఇక్కడ డ్రమ్స్ ప్లేయర్. నేను సిబి, ఇక్కడ కీబోర్డ్ అండ్ సాక్సోఫోన్. దిస్ ఇస్ లక్ష్మి, మా గిటారిస్ట్. హాయ్. తను మా నైటింగేల్ శృతి. పాటలు మాత్రమే కాదు, సెల్లో, గిటార్, వైలిన్ అన్నీను. వీడు కిచ్చు ఎంతో కొంత పాడతాడు. లేదు బాగా పాడతాడు. మరి జిజూస్? అతనా ఇక్కడ ఉండే ఆల్రౌండర్. అతనే పాటు పాడతాడు, కంపోజ్ చేస్తాడు, అన్ని ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేస్తాడు. తెలుసు, మేము ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని కలవటం కోసం మాత్రమే కాదు. జిజూ సార్ ఆటోగ్రాఫ్. సారీ, వాడు ఇప్పుడు తీవ్ర ఆలోచనలో ఉన్నాడు. త్వరలో రెడీ అవుతాడు. ఇప్పుడు అందరూ వెళ్ళి రేపు రండి. అయితే మేము డిస్టర్బ్ చేయము, మేము తర్వాత వస్తాం. ఓకే బాయ్. ఓకే.
అయ్యో ఏమైంది? ఏం చేస్తున్నాడు వీడు? ఆ, శివ శివ. చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ దొరికిందిరా ఈ నంబర్? ఏ నంబర్? ఎలా వచ్చినా ఇట్ వాస్ గ్రేట్ రా. ఇప్పుడు నువ్వు చేసింది కంబైన్ చేస్తే చాలు, ఇట్ బికమ్స్ అ జెమ్ ఆఫ్ అ కమ్ కాంపోజిషన్. ఆన్ బాయ్స్. రండి తొందరగా. నిన్నే తికి గాలించేసేసి నీకు పేరు పెట్టాను శ్రీ. సాయం వేళ సంధ్యలో నా కోమలి నిండు జాబిలి చుక్కలలో దిక్కులలో ఏ వైపున ఇటు రావే చెలి. ప్రియరాగమే నీ ఊహలలో వెతికే బాటలే నీ నీడలలో వెతికే. నిన్నెత్తికెతికి గాలించేసేసి
ప్రియరాగమే నీ ఊహలలో వెతికే పూబాటలే నీ నీడలలో వెతికే నిన్నెత్తికెతికి గాలించేసేసి నీ పేరే సింగిల్ పక్షి నిన్నెత్తికెతికి గాలించేసేసి నీ పేరే సింగిల్ పక్షి ఫస్ట్ సాంగ్ చాలా బాగా వచ్చింది, నో డౌట్. మన ఆల్బమ్ లో ఇది మాస్టర్ పీస్ అవుతుంది. ఒక పీస్ అయింది, మాస్టర్ పీస్ అవ్వాలంటే 7 సాంగ్స్ ని కంపోజ్ చేయాలి కదా. చేసేద్దాం. అది చాలు. ఒక నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, వీడెక్కడికి వెళ్తున్నాడు? హాయ్, ఐఎమ్ జిజ్జు శాంసన్. అయితే మీకు చెప్పాలనుకున్నాను. నిన్ను చూసిన ఆ క్షణం నుంచి నాలో ఏదో జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ నార్మల్. అది అర్థమవుతుంది నార్మల్ కాదని. బట్ డోంట్ డిస్టర్బ్ మీ. ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ వైఫ్ నేను. ఓహో, హస్బెండ్ ఎక్కడున్నారు? ఏదో ఒక అమ్మాయి చేతిలో దెబ్బలు తినేది చాలక ఇక్కడికి వచ్చి వాయిస్తున్నాడు. రండ్రా పోదా. అయ్యో దేవుడా. అని పాటు లేదు. నిజం చెప్పు, ఏం జరిగింది? ఏం లేదంటున్నానా? మరి ఊరికే ఎందుకు కొడుతుంది? అది ఎవరికి తెలుసు. మాట్లాడకుండా వెళ్ళి నిద్రపో. గుడ్ నైట్. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, ఈ నంబర్ నుండి మీరు కాల్ చేశారా? అవును, ఎవరు? నేనే. నేనే అంటే ఎవరండి మీరు? మీ చెంపపై నా చేతి రేఖలున్నాయి. మై జీసస్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. చెప్పండి, విషయం ఏంటి? నేను మిమ్మల్ని ఇప్పుడు చూడాలి. వై నాట్? ఎక్కడికి రమ్మంటారో చెప్పండి.
విత్ ఇన్ 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. నోను ఇప్పుడు వద్దు. టుమారో మార్నింగ్ మనం ఫస్ట్ టైం కలుసుకున్న ఆ ప్లేస్కి వస్తారా? షో yes ఎందుకు చూడాలని చెప్పారు? చెప్తాను. దానికంటే ముందు ఒకటి అడగాలి. నా నెంబర్ నీకెలా తెలుసు? ఇఫ్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే. ఫేమస్ మ్యూజిషియన్ కదా, అందుకని కొంచెం కూడా కష్టపడలేదు. చాలాసార్లు విన్నాను మీ మ్యూజిక్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా నీ పేరు చెప్పలేదు. సాండ్రా. పెళ్ళైపోయిందని అబద్ధం చెప్పావా? నో, ఐఎమ్ సాండ్రా సత్యనాథ్. చాలా బిజీ అయిన బిజినెస్ మ్యానే సత్యనాథ్. మోర్ దెన్ దాట్ అ డెడికేటెడ్ హస్బెండ్. వీకెండ్లోనే వస్తారు, కానీ ఆయన ఎంత బిజీగా ఉన్నా నా ప్రతి మూమెంట్ ఆయనకి తెలుసు. నిన్న హోటల్లో నిన్ను కొట్టింది కూడా ఆయనకి ఆ నిమిషమే తెలిసి ఉండొచ్చు. బట్ హీ విల్ బీ హ్యాపీ. హ్యాపీయా? అవును, నన్ను విసికిచ్చిన ఒక అబ్బాయిని నేను కొట్టాను, అంతేగా ఆయనకి తెలుసు. ఐఎమ్ సారీ. హే, ఇట్స్ ఆల్ రైట్. నీకు ఇంత సెన్సిటివ్ అయిన పొసెసివ్ హస్బెండ్ ఉంటారని నాకు తెలీదుగా. అండ్ డేంజరస్ టు. ఐ డోంట్ కేర్. ఇలాంటి వ్యక్తి వైఫ్ అని తెలియకుండా, పేరు కూడా తెలియకుండా నాకు నువ్వు నచ్చేశావు. అది కూడా తొలి చూపులోనే. ఇకపై ఏం జరిగినా సరే నాకు దిగులు లేదు. ఐ లవ్ యూ. ఎస్, ఐ లవ్ యూ సాండ్రా. ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తాను. అమ్మగారు, నేను బయలుదేరినా? రేపు నేను రాను. ఒక పెళ్లికి వెళుతున్నాను. సరే. మరొకరి వైఫ్ని తెలియకుండా, నీ పేరు కూడా తెలియకుండా నువ్వు నాకు నచ్చేశావు. అది కూడా తొలి చూపులోనే. ఐ లవ్ యూ. నేనేమని చెప్పను? ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటని నన్ను వెంపటించి వస్తూనే ఉంది. ఇప్పుడు చూడు, ఉండడానికి ఒక గుడిసె ఉంది, అది కూడా అప్పులు వాళ్ళు తీసుకెళ్తారేమో. ఇక చాలా ఆపండి. ఇలాంటి కథలు నేను ఎన్నో రోజులుగా వింటున్నాను. సిగ్గుగా లేదు? అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఇలా డబ్బు అడుగుతున్నా. నువ్వేం ఊరికే ఇవ్వలేదు కదా. లేదు, నేనెప్పుడో చేసిన చిన్న తప్పది. దాని మనసులో పెట్టుకుని మీరు నన్ను ఇలా. చిన్న తప్ప? అది ఎలాగమ్మా చిన్న తప్పవుతుంది? ఇక చాలా ఆపండి. ఏం చెప్పదు. మీకేం కావాలి ఇప్పుడు? ఒక 10,000 ఇస్తే నేను ఎలాగో అలాగా చూసుకుంటాను. నేను ఏదీ మర్చిపోలేదు. నువ్విచ్చిన డబ్బులతో ఒక అమ్మాయికి పెళ్లి చేశాను. ఇంకొక అమ్మాయి ఉంది కదా, అదే సిసిలి. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోతే పర్వాలేదు, సత్యన్ వస్తే నేను అడిగి తీసుకుంటానులే. ఆగండి. ఇంత పెద్ద బంగ్లాకి కేర్ టేకర్ గా నన్ను పిలవడం వల్ల నా సాయం కోసం నిన్ను నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కాపలా కుక్కకి నేను కాపలా కాడమే నా పనిలా మారిపోయిందిరా దేవుడా. ఎరా, ఎవరైనా లోపలికి వచ్చారనుకో, కాస్త మురుగుతే ఏమైపోయిందిరా నీకు? నిన్ను ఎవరి దగ్గరైనా అమ్మేసి ఒక మంచి కుక్కని తెచ్చిపెట్టుకుందాం అనుకుంటున్నాను, ఏమంటావు? కానీ నీ మీద ఉన్న ప్రేమతో నేను ఆ పని కూడా చేయలేకపోతున్నాను. ఏంట్రా ఇది? ఏం చేస్తానులే గానీ, సరే పడుకో 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 పడుకో. సెట్. ఇప్పుడు నేను పడుకుంటాను. ఇదే చివరిసారి. ఇకపై నన్ను విసిగించారంటే? నాకు తెలుసమ్మా, వేరే దారి లేకపోతే నేను ఖచ్చితంగా వస్తాను. నీ దగ్గర అడగకపోతే నేను ఇంకెవరిని అడుగుతాను? ప్రభు, ఈ రాత్రి పూట నేను ఎలా వెళ్తాను? నా పాత రూము అలాగే కదా ఉంది, అక్కడెళ్ళి పడుకొని పొద్దునే వెళ్ళిపోతాను. ఏ ముసిల్దానా, ముందు నుంచి బయలుదేరు. సరే, తర్వాత మా ఇంటికి ట్యాక్సీలో వెళ్తే ఎంత అవుతుంది? జిజు, మీరేంటి ఇక్కడ? ఎదురు చూడలేదు కదూ, కనిపెట్టాను.
ఇఫ్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే. దిస్ ఇస్ టూ మచ్. ఈ టైంలో చూడాలనిపించింది, నిద్ర పట్టట్లేదు. ప్లీజ్ జిజ్జు, ఇప్పుడు వెళ్ళిపో. రేపు పొద్దున కలుద్దాం. జిజ్జు, అద్భుతం. యు ప్లే దిస్? ఎప్పుడైనా. అయితే నేను ఒకటి అడగనా? మ్యూజిక్ అంటే ఇష్టమా నీకు? మ్యూజిక్ ఇస్ మై అబ్సెషన్, బట్ మెడిసిన్ స్వాలోడ్ మై మ్యూజిక్. అవును, సంగీతాన్ని నా మందులు మింగేసింది. అండ్ దట్ అప్ టు హియర్. నువ్వు చెప్పేది అర్థం కాలేదు. సంగీతాన్ని మందులు మింగేశాయా? యు సీ ఇంటూ ఎంబజన్? ఎస్, ఐ యామ్. జిజు, ఇట్స్ బెటర్ యు గో నౌ. నేను చెప్తున్నానుగా, మనం మళ్ళీ కలుద్దామని. ఏంటి, నీకు భయంగా ఉందా? అవును, భయవేస్తుంది. నాకు నన్ను చూస్తే భయం. ప్లీజ్ జిజు, ప్లీజ్ గో. నువ్వు అన్నట్టుగా ఒకదాని మీద ఇంట్రెస్ట్ ఉంది. సంగీతం, అలాగే ఈ సౌందర్యం. No, Jiju. No. Please go out. Good night. శాంట్రా, ప్లీజ్ ఓపెన్ ద డోర్. శాంట్రా, శాంట్రా ప్లీజ్ తలుపులు తీ. శాంట్రా ప్లీజ్ తలుపులు తీ. చెప్పేది నీకే. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. శాంట్రా ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్లీజ్ ఓపెన్ ద డోర్. శాంట్రా తలుపు తీ. చెప్పేది నీకే. ఓపెన్ ద డోర్. నన్నెంతగా ఇష్టపడుతున్నావు? అలా నా దగ్గర ఏముంది? తెలియట్లేదు. నాకు తెలిసి నువ్వే నా గమ్యం. లేదా మ్యూజిక్ కంపోజింగ్ గ్యాప్లో దొరికిన రొమాంటిక్ రిలీఫా? అలా అయినా కూడా ఇట్స్ ఓకే. కానీ మన మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్, ఈ బంధం మరో వ్యక్తికి అస్సలు తెలియకూడదు. కథలు చదివే అలవాటు ఉందా? ఎప్పుడైనా. రాసి చెప్పే అలవాటు కూడా ఉందా? సమ్టైమ్స్. ఒకవేళ ఒక కథ మీరేమో ఒక అందమైన అమ్మాయిని చూసి తను ఒక రిచ్ మ్యాన్ వైఫ్ అయ్యుండి తనపై మీరు ఆశ పెట్టి వల వేసి తనేమో పడిపోయింది. ఆ తర్వాత రాత్రి వర్షం వచ్చినప్పుడు తనతో మీరు కలిసి ఉండది. తర్వాత మీరిద్దరూ అలా కలిసిపోవటం ఎప్పటికీ విడిపోని ఒక వీర సాహస కథగా మీ ఫ్రెండ్స్తో చెప్పావంటే, నువ్విప్పటి వరకు చూడని ఒక ఫేస్ ఉంది ఈ సాండ్రాకి. ఆ ఫేస్ని నువ్వు చూడకుండా ఉన్నంత వరకు నీకు మంచిది. సో లెట్ ద సీక్రెట్ అఫైర్ బీ అ సీక్రెట్. నిజంగానే నువ్వు బజులే. సంగీతం మాత్రలు తీసుకోవడం, ఒకరికి రెండు మొహాలు. నాకు నిజం మాత్రం చెప్పు. నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఎవరు నువ్వు? ఎవరినా? శాంట్రా. శాంట్రా సత్యనాథ్. అంతకుముందు
శాంట్రా క్రిస్టఫర్. క్రిస్టఫరా? క్రిస్టఫర్ జాన్, ఫేమస్ పియానిస్ట్. నువ్వు వినుంటావు. అవును, ఆయన చనిపోయారు కదా. అవును. ఆంగ్లో ఇండియన్గా ఉన్న క్రిస్టఫర్ జీవితంలోకి వచ్చిన ఒక అమ్మాయి. నువ్వు వినుంటావు, సావిత్రి మేనన్. ఒక మంచి కుటుంబంలో పుట్టి కవితలు, సంగీతాలు రాస్తూ ఉన్నారు. ఆవిడ ఒకరోజు క్రిస్టఫర్ని చూశారు, కలిశారు, దగ్గరయ్యారు. 2 కుటుంబాలు ఎంతగానో ఎదిరించినా వాళ్ళు ఒకటిగానే జీవించారు. సావిత్రికి ఒక బిడ్డ పుట్టింది, ఓ ఆడపిల్ల. ఈ సాంట్రాని ఆ కూతురు. నాన్న సంగీతాన్ని వింటూ, అమ్మ కవిత్వాన్ని వింటూ 14 వయసు వచ్చే వరకు కష్టం అంటే ఏంటో తెలియకుండా బతికాను. నాకు సంగీతాన్ని నేర్పించారు. కాస్ట్లీ అయిన రకరకాల డ్రెస్సెస్ మా అమ్మగారు నాకు కొనిపెట్టారు. పైగా తర్వాత కూడా మా అమ్మగారు అలాగే ఉన్నారు. మా అమ్మిలా ఖర్చు పెట్టడం వల్ల మా నాన్నగారికి అస్సలు ఇష్టం లేదు. ఇన్కమ్ అన్న ఎక్స్పెన్సెస్ ఎక్కువ. అమ్మకి నాన్నకి రోజూ గొడవలే. ఒకరోజు ఇంటి వదిలి నాన్నగారు వెళ్ళిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన చూసింది చాలా స్లీపింగ్ పిల్స్ వేసుకుని చనిపోయి ఉన్న మా అమ్మని. అది నాన్నకి చాలా ఎఫెక్ట్ అయ్యింది. ఆ తర్వాత తాగుతాం. ఎప్పుడు చూసినా ఇంట్లో ఉన్న వస్తువులు ఒక్కొక్కటి అమ్ముతూ తాగటం మొదలెట్టారు. హెల్త్ బాగోక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడే చనిపోయారు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఒక్క పూట భోజనానికి కూడా కష్టపడిన రోజులో నే అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను తప్ప అంతా. నాన్నకు బాగా నచ్చిన పియానో వరకు. తర్వాత అయినా కూడా ఆ సాంట్రా ఓడిపోలేదు. 4 టైమ్స్ ఎక్కువగా డబ్బులిచ్చి నాన్నగారి పియానోని నేను తిరిగి కొన్నాను. హాల్లో చూసావే, ఆ పియానోనే అది. ఎక్కడో? చెప్తాను తర్వాత. నువ్వు నాతో వస్తావా? ఎక్కడో? తెలీదు. వెళదాం ఎక్కడికైనా సరే. అ ప్లెజెంట్ అవుటింగ్. 2-3 డేస్కి. ఎస్. ఎక్కడికి బయలుదేరుతున్నావు? నిన్న నైట్ ఎక్కడున్నావు? చేతికేమైంది? ప్లాస్టర్ ఉంది. అడుగుతున్నాను కదా. ఇలా చూడు, అనవసరంగా నేను విసిగించుకో. ఓ, ఎప్పటి నుంచి ఈ అమెండ్మెంట్ అంతా? నువ్వెక్కడుండాలో అక్కడుండు. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోకు. బాగుంది. నీ విషయం నా విషయం అని వేరు చేసి మాట్లాడుతున్నావు. చెప్పు, నీకేమైంది? ఏంట్రా, ఎక్కడికి బయలుదేరావు? ఇష్టమైన అడవి, నాకిష్టమైన రూటు, ఇష్టమైన జర్నీ, నాకిష్టమైన తోడు. ఆ తోడేవారంటే నా కంటికి పాపననా, పాటే పాడనా నే కోరుకున్న పిల్లతోటే.
హరివిల్లే తెలిపిందే మనకని శుభములులే వెలుగంతా నిన్ను అల్లి సంబరపడిపోయేలే ఇష్టమైన అడవి నాకిష్టమైన రూటు ఇష్టమైన జర్నీ నాకిష్టమైన తోడు ఇష్టమైన అడవి జలపాతం నా వయసే ఆగనందే నిన్ను చూసి నదిలోని నురగల్లే నిన్ను అల్లె పెనవేసి తోడే వరంటే నా కంటికి పాపననా పాటే పాడనా నే కోరుకున్న పిల్లతోటే ఓహో సోలేవన కాటే నాకిష్టమైన రూటు బాయ్. రే చెవులు దుబ్బయ్యా లాస్ట్ వీక్ ఎక్కడ ఉన్నావు అడుగుతున్నాగా మేమందరం ఒక 10 నిమిషాలు అలా వెళ్తే చాలు ఏ వరుపులు అరుస్తారో నువ్వు డెడికేషన్ లేదు రెస్పాన్సిబిలిటీ లేదు ఇప్పుడు ఇదేనా సార్ మీ డెడికేషను నిన్ను వెతికి పట్టుకోవడానికి ఒక్క చోటు లేదు. ఇక్కడికి వెళ్తానని చెప్పి వెళ్ళకూడదు. మేము అనుభవించిన టెన్షన్ ఉందే శివ శివ. రే చాలా కష్టపడి సంపాదించిన పేరుందిరా మనకి అది నీ వల్ల చెడిపోకూడదు. అది కాదురా నేను. నువ్వు నోర్మి ఏదో ఒకటి ఉంది నువ్వు మా దగ్గర దాస్తున్నావు. రే ఏం లేదురా. రే ప్రిన్స్ దగ్గర అబద్ధం మాట్లాడకరా, మా దగ్గర ఏమో దాచుతున్నావు నువ్వు. లివ్ ఇట్. చెప్పిన టైంకి మనం సాంగ్స్ పూర్తి అయిపోతే డోమ్నిక్ చాలా టెన్షన్ అయిపోతాడు. నువ్విక మీదట ఎక్కడికి వెళ్ళకూడదు, అదే ఫైనల్ అంతే. ఎవరది ఎవరదని అడిగాను. ఎవరు?
ఆ రోజు అందరి ముందు నేను కొట్టి వెళ్ళిందే తననే అడిగాను. తనతో పాటే కదా ఉన్నావు ఈ వారం రోజులు ఊరు తిరుగుతూ. చెప్పు, నీకెవరు తను? నువ్వు అనుకుంటున్నట్టు కాదు. నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే, అర్థం చేసుకో. ఓటే ఫ్రెండేనా? నమ్మేశాను మరి. ఏంటో నా మనసు ఏదో చెప్తుంది వదిలేసి దూరంగా వెళ్తున్నావని. నాకు భయంగా ఉంది నువ్వు ఇలా మారిపోవటం. శృతి, అవును, జిజు వుడ్ బి. ఓ, నేననుకున్నాను జిజు గ్రూప్లో నువ్వు ఒక మెంబర్ అని. శృతి, లోపలికి రా, కూర్చో. జిజు ఎన్ని సంవత్సరాల నుంచి నీకు తెలుసు? అన్ని సంవత్సరాలుగా కాదు, ఇప్పుడే కొద్ది రోజులుగా. నాకు చాలా రోజుల నుంచి తెలుసు. ఒక అమ్మాయి చేతిలో దెబ్బలు తినే అంత మోసగాడేం కాదు. ఆ రోజు రెస్టారెంట్లో మీరు, సారీ మీ పేరు? శాంట్రా. మిస్ శాంట్రా ఆ రోజు. నో, మిస్సెస్ శాంట్రా సత్యనాథ్. ఓ, పెళ్ళయిందా? దేనికోసం ఇదంతా? బతలేని సమయంలో ఒక తోడు అవసరం, దానికోసం ఇదంతా. లుక్, నువ్వు నాకు సంస్కారం నేర్పిస్తానికి వచ్చావా? నేను నా గురించి మాట్లాడాలని వచ్చాను. మా అమ్మా నాన్నకి నేను ఒకే కూతుర్ని. 4 సంవత్సరాల క్రితం మా కాలేజ్లో ఒక మ్యూజిక్ ఫంక్షన్లోనే జిజుని మొదటిసారి చూశాను. ఆ తర్వాత మేమిద్దరం చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాం. నేను పాడిన పాట, జిజు మ్యూజిక్ అందరికీ చాలా నచ్చింది. నేను జిజుని ప్రేమించటం నా కుటుంబానికి, మా చుట్టాలకి అస్సలు ఇష్టం లేదు. వేరే సంబంధం చూశారు, డేట్ కూడా ఫిక్స్ చేశారు. వేరే ఎవరికో భార్య అనవటం నాకిష్టం లేదు. అందరినీ, మా అమ్మ నాన్నల్ని వదిలేసి నింటు నుంచి వచ్చినప్పుడు నాకని ఒకే లక్ష్యం ఉండేది, జిజుతో నా జీవితం. ఇప్పుడు మీరు జిజుని నా నుంచి వేరు చేస్తున్నారు. దేనికోసం? పెళ్ళైన మీరే ఎందుకు ఇలా చేస్తున్నారు? టైంపాస్ కోసమా? అలా అయితే దాని విలువ నా ప్రాణం. జిజు నాకు దొరకకపోతే నేను ప్రాణాలతో ఉండను. నేను సంతోషంగా ఉండాలి జిజుతో పాటు. మీకు తోడు కావాలంటే దానికి జిజువే నీకు దొరికాడా? ప్లీజ్ నన్ను ఇలా బ్రతకనివ్వండి. నీకు జిజు అంటే అంత ఇష్టమా? నువ్వు వెళ్ళు. ఎస్. ఎంతసేపు కాల్ చేస్తున్నాను? ఏంటి, ఏమైంది నీకు? ఎంతసేపు నాలో నేను ఒంటరిగా ఈ ప్రశ్నే అడుగుతూ ఉన్నాను జిజు. నాకు ఏమైంది? అసలు నీకేమైంది? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా ఎందుకు ఇలా జరిగిందో తెలియటం లేదు. నన్ను నేనే మర్చిపోయి, నా హస్బెండ్ని కూడా మర్చిపోయి, ఎంత పెద్ద తప్పుని నేను ఎలా చేయగలిగాను? శాంట్రా, జిజు, ఇక్కడి నుంచి నువ్వు నాకు కాల్ చేయొద్దు. ఇకపై మనం అసలే మీట్ అవ్వకూడదు, ప్లీజ్.
అసలు అసలు ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు? నేను ముందే చెప్పానుగా మనం అసలు మీట్ అవ్వకూడదని. నో, అది మాత్రం నా వల్ల కాదు. జిజు, జిజు, ప్లీజ్ జిజు గో. ఛ, లేదు, నువ్వు లేకుండా నాకు జీవితమే లేదు. ఉంది, నీ కోసమే మాత్రం జీవించే ఒక అమ్మాయి ఉంది, శృతి. శృతి నీకెలా తెలుసు? తెలుసు. అదే ఎలా? అవన్నీ నీకెందుకు, నాకు తెలుసు. తను నిన్ను బాగా ప్రేమిస్తుంది జిజు. తనంటే నాకు కూడా ఇష్టమే, అది కూడా ఒక స్నేహితురాలుగా. కానీ శాండ్రా, నువ్వు నాకు అలా కాదు. నాకు నాకు అంత అది తప్పు జిజు. శాంట్రాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఎక్స్పోర్ట్ లైసెన్స్ వెనక, స్టాక్ ఎక్స్చేంజ్ వెనక బిజీగా పరిగెట్టేటప్పుడు కూడా అసలు కాస్త కూడా ప్రేమ తగ్గని సత్యనాథ్ వైఫ్. మనం చేసినవన్నీ ఒక ద్రోహమే శృతి దగ్గర, సత్యనాథ్ దగ్గర. సో బెటర్ లేట్ దెన్ ఎవర్. సో లెట్ us part forever. శాండ్రా, ప్లీజ్ జిజు వెళ్ళిపో, ప్లీజ్. నా కాపురాన్ని పాడు చేయకు. ఆ అమాయకురాలు శృతికి ద్రోహం చెయ్యొద్దు. నా హస్బెండ్కి మాత్రం ఇది తెలిస్తే ఇకంతే. ప్లీజ్ ప్లీజ్ జిజు వెళ్ళిపో. వాలెరపే చెప్పే సంగతులెన్నో నాకే కనుపాపే కోరే మధురానుభూతివే కమలానే తాకే సూర్యుడు నేను. మది కోరే కోరికలే నేనెట్టా చెప్పాలే, నాదైతే ఈ సౌందర్యం పగలైనా రేలే, జాముల్లో జతే నేనేలే. కనుపాపే కోరే మధురానుభూతివే కమలానే చేరే సూర్యుడే నేను.
లేవరా. నువ్వు నా సొంతం, నాకు మాత్రమే సొంతం. సత్యనాథ్, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అదంతా తర్వాత చెప్తాను. యు గో. చెప్పు. ఏయ్ పాపా, హాయ్ ఎలా నాయనమ్మ, ఉన్నావ్? ఎట్లా ఉన్నావు? మీనా మంగారానికి స్కూల్ లీవ్ వదిలేరా? ఇక 2 నెలలు మీతోనే ఉంటాను. స్నానం చేసావా? అవును. తర్వాత ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తీసురా. బుజ్జి తల్లి, హాయ్ ఎలా పాపి, ఎలా మనోహర్. సార్? ఉన్నారు? నువ్వేం నేను చేస్తావంటే బాగానే ఉన్నాను. అదేంటంటే లేదు, నువ్వు కేర్ టేకర్వే కదా, అవును సార్. కానీ నువ్వు చాలా కేర్లెస్గా ఉన్నావే. సి వాట్ ఇస్ దిస్? హ్మ్? ఇది ఎలా పగిలింది? సార్ అది ఏంటంటే అటువైపు పిల్లలు క్రికెట్ ఆడుతుంటే పగిలిపోయింది. అయితే ఈ రోజే దీనికి గ్లాస్ మార్చి అలాగే సార్. దీన్ని తీసుకెళ్లి రూమ్లో పెట్టు. ఓకే సార్. శాంట్రా నీకు పెద్ద శత్రువు అనుకుంటాను. శత్రువా? ఎస్, ఎనిమీ ఈజ్ డేంజరస్. వద్దు. సారీ సత్యనాథ్, బోర్ కొడుతున్నప్పుడు ఊరికే సరదాకి. బోరు కొట్టినప్పుడు సరదాగా చేయమంటారు, తర్వాత అది సీరియస్ అవుతుంది. ఏదైనా మొదలుపెట్టడం చాలా ఈజీ, బట్ నాట్ సో ఈజీ టు పుట్ ఇన్ ఎండ్ ఇట్. లేదు, ఐ వోంట్ రిపీట్. దట్స్ గుడ్. ఏంటి మనోహర్ ఇదంతా? సారీ సార్, తెలియకుండా అలాగా జరిగిపోయింది. చెయ్యవలసిందంతా చేసి చివరిలో ఒక సారీ చెబుతావు. డామిట్, త్వరగా క్లీన్ చేయి. వెంటనే చేస్తాను సార్. అంటే ఇది తమాషా కాదు, వెరీ సీరియస్. ఏమైనా ఇది మాత్రం వద్దు, ఇది చాలా స్ట్రాంగ్. నీకు తప్పనిసరిగా కావాలంటే మైల్డ్ స్టఫ్ నేనిస్తాను. అమ్మా, కాఫీ. హ్యాడ్ యూ కాఫీ? సరే, నువ్వెందుకు అదోలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? నో, అలా ఏం లేదు. జ్వరం ఉన్నట్టుగా ఉంది. మరెందుకు తలస్నానం చేసావు? దీన్ని తీసుకెళ్ళి పెట్టు. అలాగే సార్. Come. Sit down.
నైస్. ఢిల్లీ షోరూంలో డిస్ప్లే బొమ్మ మెళ్ళో ఉండేదానికంటే అందంగా మై స్వీట్ నీ మెళ్ళో పెట్టినప్పుడు ఇంకా అందంగా ఉంది. నచ్చిందా? ఓ సారీ, నా బట్టలు చెమట వాసన వస్తున్నాయా? కారులో ఏసీ కొంచెం రిపేర్, అదిగాక లాంగ్ డ్రైవ్ కూడా. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. బై ది వే, నాకు ఒక విషయం తెలిసింది. రెస్టారెంట్లో ఎవరో ఒక చిన్న కుర్రాన్ని నువ్వు కొట్టావు, అవునా? అవును, తాగిన మత్తులో పిచ్చి పిచ్చిగా వాగాడు, అందుకే కొట్టాను. మంచిది. ఆఫీస్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్. గో. పాప ఎవరు? సత్యనాథ్ కూతురు. సత్యనాథ్ కూతురా? మరి నీకు? ఎవరు లేరు, పో. నిజం చెప్పు. మొదటి భార్య కూతురు. ఫస్ట్ వైఫా? అయితే నువ్వు? జిజ్జు. చేసి చెప్పు, వాడెవడు జిజ్జు, నీకు? ప్లీజ్, ఏమవుతాడు? వెళ్ళిపో. చెప్పు, ప్లీజ్ చెప్పు. చెప్పమనగా మర్యాదగా చెప్పు, లేదంటే. జిజ్జు ప్లీజ్, ప్లీజ్ జిజ్జు. జిజ్జు ప్లీజ్. జిజ్జు, జిజ్జు ప్లీజ్. నథింగ్. జిజ్జు, అది ఇచ్చేయి జిజ్జు. వాడు వేసింది నీకెందుకు? నో, ప్లీజ్ 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 గివ్ ఇట్ టు మీ. జిజ్జు ప్లీజ్. ఇలా చూడు, హ్యాండిల్ విత్ కేర్. కింద పడిందంటే ఇదిగో ఇలా, చూసావుగా? థ్యాంక్స్. ఈ డబ్బుని థ్యాంక్స్ ని నువ్వే పెట్టుకో, అర్థమైందా? కాదు, నీకిచ్చే. లంచం అంతే కదా, నాకొద్దు. నేను మిమ్మల్ని చూపించినందుకు కారణం ఈ డబ్బు కాదు. సార్ గనక మిమ్మల్ని చూసుంటే చంపేసుండేవారు. తర్వాత తల్లి లేని బిడ్డ అనాథై ఉండేది. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకు, వెళ్ళా. మనోహర్ అంకుల్, ఆ, ఆయన ఎవరు? ఆయన దారి తప్పి ఇక్కడికి వచ్చారంటమ్మా. మనం బోటింగ్ వెళ్తున్నాం కదా ఆ, అంకుల్. వెళ్దామా, కాసేపట్లో వెళ్దాం. తిన్నగా, అలా తిన్నగా వెళ్ళాలి. అక్కడ చూసారా అది ఎంత అందంగా ఉందో? ఈసారి కనీసం ఒక వారం రోజులైనా అన్ని పనులు పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను. బిడ్డ వేరే ఉంది, మనం ఒక అవుటింగ్ ప్లాన్ చేద్దాం. ఏ చేంజ్ ఫర్ యూ ఆల్సో. ఓకే. లేదు, ఫ్రీగా లేను. బయట సత్యనాథ్ కూతురు ఉన్నారు. నో, నాట్ టుడే. నేను కాల్ చేస్తాను. బాయ్. ఏమైంది? నీకు వేరే ఏదైనా ప్లాన్ ఉందా? ఇఫ్ యూ వాంట్ వీ కెన్ పుల్ ఇట్ అవుట్. లేదు, అదే లేదు. శృతి కాల్ చేసింది. ఏ శృతి? మా ఊరు అమ్మాయి. మ్యూజిక్ కాలేజ్లో మేము ఒకటిగా చదువుకున్నాం. ఇక్కడ పక్కనే గోల్డెన్ వాటర్ రిసార్ట్లో ఉంది ఒక మ్యూజిక్ ఆల్బమ్ కోసం. హే, లుక్, షీ ఈజ్ ఇంప్రూవింగ్. హలో హలో హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నాకు వినపడటం లేదు. హలో హలో, నీకిప్పుడు ఏం కావాలి? నో నో జిజు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. హలో. సెల్లుని ఎందుకు ఆఫ్ చేసావు? నీ మొగుడు యూజ్ చేసే బాంబే, ఢిల్లీ, దుబాయ్ అన్ని నెంబర్లు నాకు తెలుసు. వాడితో ఏం చేస్తున్నావే? వాడితో పొగి పెట్టెలు పడుకున్నావా? లేదంటే స్టాప్ ఇట్. నో, వాడితో పడుకోకు. ఐ కాంట్ బేర్ ఇట్. వాట్ డు యు మీన్? హి ఇస్ మై హస్బెండ్. నో, ఐ నో యు ఆర్ నాట్ హిస్ వైఫ్. జస్ట్ కీప్. ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి అతనికి నీకు సంబంధం ఉండకూడదు. ఐ మీన్, నువ్వు పీల్చి గాలి కూడా వాడిని తాకకూడదు. Are you mad? Yes, I'm mad. I'm mad up to you. I want you. I need you. Sandra. Sandra! I love you. I love you, bitch!
చాలు ఆపు. నిన్న నైట్ ప్రారంభించావు, ఇంకా ఆపలేదు. వదిలే వదిలేరా. చాలు, దీంతో అన్నిటిని ఆపండి. ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. మిగతా కంపోజిషన్ ఇంకెక్కడైనా ఉంచుకుందాం. నువ్వేమంటావు? ఇక్కడి నుంచి వెళ్తే శృతి ప్రాణానికే ప్రమాదం వస్తుంది. నువ్వు రారా, మనం వెళ్దాం. నేను ఎక్కడికి రాను. ఏమిటా నీ వాలకం? సరే పద, వెళ్దాం పద. ఎవడా నాకు అడ్రస్? వెళ్ళండి వెళ్ళండి. గెట్ లాస్ట్. మేము వెళ్తాం, మేమందరం వెళ్ళిపోతాం. కానీ తను ఎక్కడికి వెళ్తుందిరా? ఏ ముఖం పెట్టుకుని తన ఇంటికి వెళ్తుందిరా? అలాగే వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా? నిన్ను ప్రేమించిన పాపానికి కుటుంబం, బంధం అన్ని వదులుకుని వచ్చిందిరా అమ్మాయి. అలాంటి అమ్మాయిని బాధ పెట్టావంటే దేవుడు నీకిచ్చిన కళ ఉందే, అది భరిస్తుందేమోరా. కానీ దేవుడు ఊరుకోడు. రండ్రా, ఈరోజు తన్ని రండ్రా, మనం ఎవరైనా చూపిద్దాం. అంత చూసేద్దాం. రండ్రా. చూసావా చూసావా? మీరు చెప్పినవన్నీ సరే, నేను అర్థం చేసుకున్నాను. కానీ నేను చెప్పేది మాత్రం దయచేసి మీరు వినండి. వద్దు, ఏం చెప్పక్కర్లేదు. దేవుడే వచ్చి చెప్పినా తనని చూడకుండా వెళ్ళేది లేదు. అనవసరంగా సమస్యలు ఎందుకని చెప్పి నేను చెప్తున్నాను. ఆయనతో ప్రేమగా నడుచుకుంటే సత్యం సార్ ప్రాణాలనే ఇస్తారు. కానీ ఆయనకి నచ్చలేదనుకో ప్రాణాలనే తీస్తారు. మేము కూడా అలాగే. తప్పుకో. వద్దు, ఈ విషయం కనుక సార్కి తెలిస్తే ముందు మేడంని చంపేస్తారు, ఆ తర్వాత మిమ్మల్ని చంపుతారు. వాళ్ళకి తగిన శిక్ష అదే. కానీ ఒక తప్పు చేయని ఆ బిడ్డ లీనా ఎవ్వరూ లేకుండా అనాథ అయిపోతుంది కదా. అందుకే నేను ఆలోచించాను. లేదంటే ఆ రోజు ఆ బెడ్రూమ్లో దాక్కున్న ఆయన్ని సార్కి వెంటనే చూపించేసి ఉండేవాడిని తెలుసా. అయితే మేమేం అడగకుండా వెళ్ళిపోవాలా? అయ్యో వద్దండి, మీరు ఏ గొడవ చేయకండి. అలా చేస్తే మీకే సమస్య. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మీ ఫ్రెండ్కి కాస్త అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్. సమస్యల నుంచి తప్పించుకోవడమే కదండి అందరికీ మంచిది. రండ్రా. నీ టాలెంట్ ని చూసి మేమందరం ఎంతో గౌరవించవరా. కానీ నీ లోపల ఇలాంటి టాలెంట్ ఉందని మాకు తెలియదురా బాబు. నిన్ను ఎందుకు కొట్టారని అడగడానికి వెళ్ళినందుకు చెప్పుతో కొట్టినట్టు అయింది. నీ వల్ల పరువు పోయింది. ఒరే, నీకు కొంచెం కూడా సిగ్గులేదు? ఇంకొకడు పెళ్ళాం బెడ్రూమ్లో తాక్కున్నావు. ఛీ! అప్పుడు నువ్వు దాచుకుని చేసిన విషయం దీనికోసమేనా? శివ శివ, ఇష్టం వచ్చినట్టుగా ఆడడానికి ఇంకో పెళ్ళాం దొరికిందా నీకు? నీ వల్ల మేమందరం అవమానం పడ్డాం.
ఆ ఇంటి పని మనిషి ముందర. ఆ మనిషి మాత్రం నిన్ను గుర్తుపెట్టుంటే నీ సంగతి ఏమైందో తెలుసా? వాళ్ళ భర్త చోట నువ్వు నుంటే ఏం చేస్తుంటావు? రే, ఒక ఆర్టిస్ట్కి ముఖ్యమైనది డిసిప్లిన్ రా. చాలు, అన్నిటినీ ఆపేసి బయలుదేరదాం. నువ్వు వస్తున్నావో లేదో మేము వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ ఉంటే తనే కాదురా, ఈ ఊరే తంతుంది మా అందరినీ. పదండ్రా. పడిపోకూడదు. పడినా కూడా తిరిగి లేవాలి. దానికోసం స్పృహ ఉండాలి. అందరూ చెప్పింది విన్నావు కదూ. చాలు, మనం వెళ్దాంరా. వాడు వస్తాడంటావా? రాకపోతే శృతితో వస్తుంది. రే, తను చాలా పాపం రా. ఇది ఎలా? తను విషయం అందరినీ మాయం చేసింది. తను వల్ల ప్రాబ్లం రా. ఒళ్ళంతా విషయం దానికి. విషమే. దాన్ని కన్నిపాప అంటే కన్నిపాపని ఏమనాలి? ఏంట్రా? లేదు, ఆ కన్ని పిల్లని ఎలా పిలవాలని ఆలోచిస్తున్నాను. నిదానంగా కూర్చొని ఒక మంచి పేరు పెడదాను కానీ నువ్వు ముందు బయలుదేరి పని చూడుపో. రే, డోమ్నిక్ అన్నయ్య వస్తున్నాడు రా. వద్దు, ఈ డామ్ నీ దగ్గర తోకాడిస్తే కట్ చేసి పారేస్తాను. ఓకే, అంతా నాకు తెలుసు. అవునవును, అప్పుడు అని చెప్పి ఇప్పుడు చెప్పకో. అక్టోబర్ నెల అన్నది ఒకటి ఉండి దానికి 30వ తారీఖు అన్నది ఒకటి ఉంటే ఈ పాటి కన్స్ట్రక్షన్ పూర్తయి ఉండాలి. లేదా 31వ తారీఖు టోటల్ డిస్ట్రక్షన్. ఈ డోమినిక్ ప్రెజెంటేషన్ పెట్రా ఫోన్. మీ డోమినిక్ అన్నని వచ్చేసాను. హౌ ఆర్ యు మై బాయ్స్? జిజు, డోమినిక్ అన్న వచ్చారు. బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. చెప్పండి చెప్పండి, ఎలా ఉంది? ఎంతవరకు కంప్లీట్ చేశారు? 3. ఓరు దేవుడా, ఇంకా 5 ఉన్నాయా? ఒరే తమ్ముళ్ళు, దీన్ని పెద్ద ఆల్బమ్ గా చేద్దాం అనుకుంటున్నాను రా. ఇదేమీ హాలీవుడ్ లో తీసే ప్రాజెక్ట్ కాదు, బడ్జెట్ రా, బడ్జెట్. అర్థమైందా? అందుకని కాంప్రమైజ్ అవ్వకూడదు. మంచి మజాగా తీయాలి సాంగ్స్ ని. అది టైం తీసుకుంటుంది, అన్నయ్యకి తెలుసు. ప్రతి సృష్టికి దానికి టైం కావాలి కదా. నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. బడ్జెట్ అంట, బడ్జెట్. ఏం బడ్జెట్ అది? ఎక్కడ నా మై డియర్ జుజ్జు? తమ్ముడు ఉదయాన్నే కచేరీ ప్రారంభించినట్టుకున్నాడు. శృతి ఎన్నో రౌండ్ లో ఉందేంటి? నిన్న నైట్ సంగీత లహరి అందే. ఇది ఏమి లహరియో అర్థం చేసుకోవడానికి నా మెదడు టాప్ ఫ్లోర్ లో బాగానే ఉంది. అర్థమైందా? నాకు కథలు చెప్పకో. వచ్చేసావా? నీ గురించి అడగాలనుకున్నాను. బాగున్నావా? బాగున్నాను. ప్రారంభించింది. ఇది ఏ సెల్లో? ఇది కాదు. బిఎస్ఎన్ఎల్ ఇది కాదు. ఎయిర్టెల్ ఒకవేళ ఇదయ్యి ఉంటుందా? అరే, అమ్మో, ఇదా? ఇది తలకాయ నొప్పి కదా. మీరు డయల్ చేసిన నెంబర్ ఇప్పుడు ఉపయోగంలో లేదు. లేదా ఫోన్ ని ఎక్కడైనా పోగొట్టుకుని ఉంటారు. లేదా ఫోన్ ని ఎవరైనా దొంగిలించుంటారు. దయచేసి తర్వాత ఫోన్ చేయండి. కొన్నిసార్లు అందరినీ ఇలాగే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ నాకు ఇలా చేసేయకండి మీరు. ఏంటి? మనకి మన పనులు. జిజు, ఫిక్స్ చేసిన ట్యూన్లన్నీ వినాలి. నా కాంట్రిబ్యూషన్ కావాలంటే నేను ఇస్తాను. సార్, అడగండి. షూటింగ్ నెక్స్ట్ మంత్ ప్రారంభిద్దాం. అన్ని సరిగ్గా వస్తే ప్యారిస్ లోని క్యాసినో, అక్కడున్న స్ట్రీట్సే మన లొకేషన్స్. సరదాకి చెప్పట్లేదయ్యా, నేను చెప్పాను కదా క్వాలిటీ, దాన్ని మాత్రం తగ్గించొద్దు. సరే, మీకు ఇంకేమైనా కావాలా? ఒక చేంజ్. ఎందుకు ఒట్టి చేంజ్ అడుగుతున్నావు? చెక్కే ఇస్తాను. ఎంత కావాలి? కొంచెం జాగ్రత్తగా చూసడుగు, ఎందుకంటే బ్యాంక్ వెళ్తే బౌన్స్ అయిపోతుంది చెక్కు. అయ్యో అని డబ్బులు ఏముంది? అయితే ఏముంది? ఇక్కడ నుండి ఒక చేంజ్. ఇక మీదట చేసే సాంగ్స్ ని ఇక్కడ నుండి ఇంకెక్కడికైనా వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి సమస్య? చక్కటి కొబ్బరి తోట, అందమైన లొకేషన్స్, మంచినీటి కాలవలు, గలగలను కూసే పక్షుల శబ్దాలు. చూసారా? నాకు కూడా ఇక్కడికి వస్తే కవితలు వచ్చేస్తున్నాయి. వచ్చే నెల ఇవ్వాల్సిన పేమెంట్ ని మీకు ఆల్రెడీ అడ్వాన్స్ గా ఇచ్చేసాను. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవాళ రేపు నేను మీతోనే ఉంటాను. మనం ఇవాళ జాలీగా ఉందాం. ముందు బోటింగ్, అది కూడా హై స్పీడ్ లో ఉండాలి. ఏమంటారు? ఈ పోటీకి నేను రాను. ఇక్కడ నుంచి సముద్రం చూస్తుంటేనే భయంగా ఉంది. దాంతో పాటు హై స్పీడా? నేను రాను. అదేంటి, స్విమ్మింగ్ తెలీదా? ఏం అక్కర్లేదు, నన్ను వదిలేసేయండి. నాకు స్విమ్మింగ్ తెలీదు. మనం వెళ్ళబోయేది బోటింగే కదా, స్విమ్మింగ్ కాదు కదా. నేను రానన్నయ్య. అలాగైతే బోటింగ్ క్యాన్సిల్.
ఈటింగ్ ఓకే కదా ఓకే. ఓకే. అయితే ఓకే. ఓన్లీ చెక్, నో క్యాష్. ఎస్. హలో హలో. కల్చరు మేనర్స్ లేదు. కాల్ చేసి మాట్లాడడం లేదు. ఇలా చాలా మంది ఉన్నారు. నేను తీస్తే చెప్తారు. కొన్ని మంచి కమెంట్స్ ఒక్కొక్కసారి బాగుంటాయి, ఒక్కొక్కసారి చెప్పుతో కొట్టాలని ఉంటుంది. నేను ముందే చెప్పానుగా ల్యాండ్లైన్ కాల్ చేయొద్దని. నీ సెల్ ఫోన్ ఆఫ్లో ఉంది, మరి ఇంకేం చేయమంటావు? చెప్తే విను. 2 days తర్వాత సత్యనాథ్ వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత మన విషయాలన్నీ హాయిగా చూసుకోవచ్చు. అది కాదు సాండ్రా. వెళ్ళవే, వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళిపో. ఇంతగా చెప్పినా సరే నువ్వు వెళ్తున్నావు కదా, నీ అమ్మని చెప్తున్నానే, నువ్వు బాగా అనుభవిస్తావు. ఇలా బడి చాలు, ఆపు. తరండి, వెళ్ళండి. నీకు ఇలా చేయడం సరైనదనిపిస్తే నువ్వు వెళ్ళు. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. వెళ్ళొద్దమ్మా. టోనీ, కదలకు. నువ్వు స్నానం చేసి చాలా రోజులు అవుతుందిరా బంగారం. ఏంటి? మిస్టర్ సత్యనాథ్ లేరా? లేదు, ఆయన పొద్దున్నే వెళ్ళిపోయారు. ఎప్పుడొస్తారు? ఎప్పుడైనా రావచ్చు. విషయం అంటే చెప్పండి. ఆయనతో చెప్పే విషయం నీతో చెప్పమంటావా? నువ్వు ఎవరి దగ్గర ఏం చెప్పాలి? మనోహర్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పబోయేది సత్యనాథ్తో నీ గురించి. నా గురించా, లేకపోతే జిజు గురించా, లేదంటే మా ఇద్దరి గురించా? శృతి, నువ్విక్కడికి వస్తావని, మా ఇద్దరి గురించి చెప్తావని నాకు బాగా తెలుసు. అందుకని నేనే అన్ని విషయాలు సత్యనాథ్తో చెప్పేశాను. నీ గురించి. నువ్వు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నాతో పాటు సంగీతం నేర్చుకున్నావు. అప్పుడప్పుడు నీ మెంటల్ బ్యాలెన్స్ స్లిప్ అవుతుంది. ఇక ఆ తర్వాత నువ్వు అందర్నీ అనుమానిస్తావని, సొంత అమ్మ నాన్న మీద కూడా. తర్వాత నార్మల్ అవగానే చెప్పింది చేసింది ఏదీ నీకు గుర్తుండదు. అమ్మని అనుమానించి నాన్న దగ్గర, నాన్నని అనుమానించి అమ్మ దగ్గర, అలా పిచ్చి బాగా ముదిరిపోయి ఇల్లొదిలి బయటకొచ్చేశావు అని చెప్పాను. లేదా నీకు నిజంగానే పిచ్చి పట్టిందా అని నాకు డౌట్. మీ సందేహాలని తీర్చేద్దాం. సత్యనాథ్ రానివ్వండి. సత్యనాథ్ రాని. నువ్వు వెళ్ళిపోతావు ఈ ఇంటి నుంచి. పాత యూనిఫామ్ ఇంకా పడేలేదు కదా, అది అవసరం అవుతుంది. అర్థమైందా? యు ఆర్ నాట్ ఎ నర్స్, యు ఆర్ ఎ కర్స్. నాలుగు రోజులుగా మనం ఏం చేయకుండా కూర్చున్నావురా? రేపో ఎల్లుండో డోమినికి వచ్చేస్తారా? రారా రే, నాకు అసలు మూడే లేదురా. అవునవును, మూడంతా తన దగ్గరే కదా. ఆవిడ గారు లేకుంటే వీడు లేదు కదా. వద్దురా, చెప్పొద్దు. అయితే నువ్వు రావు కదూ? డోమినిక్ నేను ఇబ్బంది పెట్టడం మా వల్ల కాదు. ఎలాగైనా కంపోజిషన్ని కంప్లీట్ చేసి తీరాలి. అది చేయగలమో లేదో మేమే చూసుకుంటాంలే. రే, ఆ రఘువంశం రితంని మార్చి రీమిక్స్ చేసి చూద్దాం. रघुवंशसुधा बुधिचन्द्रश्री रघुवंशसुधा बुधिचन्द्रश्री राम 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 रघुवंशसुधा बुधिचन्द्रश्री राम राम रघुवंशसुधा बुधिचन्द्रश्री मेघमारुत
श्रुतश्रीकर श्रुतश्रीकर ऋतश्रीकर अमरेश मृगेन्द्र जगन्नाथ अमरेश मृगेन्द्र जगन्नाथ तन्नि मगारि तरि मदधनि गनि दप मग पमगरि तरि मगारि तरि मदधनि गनि दप मग पमगरि तरि मगरि तरि मदधनि गनि दप मग पमगरि तरि मदधनि कुवंश सुधा भूरि श्री राम राम राजेश्वर रघुवंश सुधा भूरि श्री హలో 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 ఏంటి ఈ టైంలో ఇలా వచ్చావు? పొద్దున్నే ఈ విషయం గురించి మాట్లాడలేను, అందుకనే ఇప్పుడొచ్చాను. సరిగ్గా 3 రోజులవుతుంది నువ్వు నాతో మాట్లాడే. నువ్వు అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. అందుకేదో ఒక కారణం ఉంటుంది. అవును, నేను తన్ని చూసిన విషయం నీతో చెప్పుంటుంది. అవును, సత్యాన్ని నువ్వు చూసుంటే ఏం చెప్పేదానివి? వాడికి గనకే విషయం తెలిస్తే తనని ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తాడు. నాకు అదే కావాలి. ఆ తర్వాత తను నాతోనే జీవిస్తుంది. నా జీవితం గురించి నీకు అస్సలు బాధ లేదా? నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. నా పూర్తి ప్రేమని నీ దగ్గర ఇచ్చాను. నేనివ్వంది ఒకటి మాత్రమే, నా ఒళ్ళు. ఇదిగో దాన్ని కూడా తీసుకో. నీకు అదే కావాలనుకుంటే ఇక పైన నువ్వు తన దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. తీసుకో. శృతి, నువ్వు అనుకుంటున్నట్టు నేనేమీ సెక్స్ అడిక్ట్ కాదు. బహుశా నేను అలా ఉండుంటే ఎన్నోసార్లు నాతో పడుకుని ఉండేదానివి. అసలు నేను ఎప్పుడైనా నీతో తప్పుగా ప్రవర్తించినా చెప్పు. నాకు తనకి మధ్యనున్నదే కేవలం సెక్స్ మాత్రం కాదు. అది నీకే కాదు, ఇంకెవ్వరికీ అర్థం కాదు. నువ్వు వెళ్ళు, బాగా నిద్రపో. ఎస్, ఈరోజు ఫ్రీయా? ఫ్రీనే. అయితే ఇక్కడికి రా. ఎక్కడికి? నేను నీ ముందే ఉన్నాను. ఎక్కడా? తిన్నగా చూసావంటే హౌస్ బోట్ కనిపిస్తుంది, అందులోనే ఇప్పుడు ఉన్నాను.
కథనువే ఎదలో ప్రణయమే నీ నామమే ఓ ఎదురయ్యే మధురిమా స్వరరాగాలాపమా వయసే జతపడే తరుణమే ఓ తెలి మంచు వేళ తొలి కలవరమేళ మన్మదా బాణమా పండు వెన్నెల రాజ్యంలో రాజుని తోడే సుఖమే మౌనం క్షణం దుఃఖమే ఆపిత ఈ క్షణం దుఃఖము
చెప్పు ఎన్ని ట్యూన్స్ అయినాయి? 5. 5 6 ట్యూన్స్ అయినాయిరా. ఇప్పుడు 6వ ట్యూనే శృతి పాడింది. పాట బాగుంది, అది చాలు. పాట బాగుంది. వాడేడి జిజు మై డియర్ బాయ్? చెప్పండ్రా. శాంతాన్ని అడగండి. హ? అన్నయ్య గారు హ? ఒకసారి ఇటు రండి. ఏంటి? మీరు దిగులు పడకండి, ఈ కొలాబరేషన్ ని నేను అదరగొడతాను. ఈ డామిని దగ్గరే ఆటలా? దేవుడా, నీళ్ళలో దూకేసింది. అటువైపు చూడరా. చూడండి అయ్యా. అన్నయ్య, బాగా వెతకండి అన్నయ్య. అటువైపు వెళ్ళరా రే, నువ్వు వెళ్ళరా అటువైపు వెళ్ళు. అక్కడ చూడు. అన్నయ్య. చూడు రే, ఇక్కడ రే రే. ఎక్కడే లేదు. అక్కడే దొరికిందా? అయ్యో, దేవుడా, త్వరగా కార్తీ. అమ్మా అమ్మా, నీకేమైందమ్మా? భయపడొద్దని డాక్టర్స్ చెప్పారు. నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడింది మేము. అలాంటి ఒక జీవితం నీకు జీజు దగ్గర ఉందంటే నువ్వు వెళ్ళమ్మా. ఏమైంది చెప్పుమ్మా. సార్, మీరు కొంచెం రండి. వద్దమ్మా, ఏడవకమ్మా, మీరు కలిసి జీవిస్తారు. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేసావు? మేము చాలా భయపడ్డాం. దేవుడా, మా అమ్మాయి పరిస్థితి. అస్సలు భయపడద్దు, అంతా మంచికే అని ధైర్యంగా ఉండండి. తనేడి? అప్పుడే వచ్చేసాడు. బయట ఉన్నాడు, లోపలికి రాలేదు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వస్తాను. వద్దండి అన్నయ్య, ఏం చెప్పాలో అది మేమే చెప్పి చూసాం. ఇప్పుడు నీకు సంతోషమేనా? అదేంటి? అలా పిలవకో. నిన్ను నేను నా సొంత తమ్ముడు అనుకున్నాను, కానీ నువ్వు అన్నయ్య, నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలుస్తుందా? నీ గురించి నాకు బాగా తెలుసు, కానీ తెలిసే కొన్ని విషయాలు చేయాల్సి ఉంటుంది. ఏంటన్నయ్యా, బెదిరిస్తున్నావా? నిన్న సత్యనారాయణని మోసం చేశావు, జిజోని వలలో వేసుకున్నావు. ఇప్పుడు నీ వల్ల ఆ అమ్మాయి నీళ్ళలో దూకి చావాలనుకుంది. అలాంటి నిన్ను బెదిరించడం మాత్రమే కాదు, చంపి పారేయాలి. ఏంటే, ఈ డామినిక్ గురించి నీకు ఇంకా సరిగ్గా తెలియలేదు. దిగానంటే లోకల్ని నేను. స్టాప్ ఇట్. నువ్వేం చేయగలవు? ఈ బెదిరింపులు నా దగ్గర పనికిరావు. నౌ యూ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ యా. నువ్వు చేసిన పాపానికి శిక్ష ఖచ్చితంగా ఉంది. ఏంటన్నా, ఏ పాపం గురించి అన్న నీతో చెప్తున్నాడు? నాకేం తెలీదు. అన్నా, రా బాబు. అంతా నాకు తెలుసన్నా. ఎంత దూరం వెళ్తుందిలే అని వదిలేశాను. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు తనని కొట్టడానికి వెళ్ళొద్దు. నలుగురికి తెలియడానికి ముందు సమస్యని ముగించు, అదే ముఖ్యం. అన్నా, నువ్వు వెళ్ళు. ఆ, రేపు ఉదయం నువ్వు ఇక్కడికి రా. మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. శృతిని చూడాలి. ఇప్పుడు కొన్ని పనులు ముగించాలి. లీనాని మర్చిపోయి నువ్వు ఏదీ చేయకూడదు. అవును సార్. ఆ? అన్ని విషయాలు తెలిసినా మీకు ఎందుకు చెప్పలేదంటే లీనా అక్క కోసమే సార్. లీనా అక్కకి మీరు కూడా లేకపోతే అన్నీ సక్రమంగా ఉండాలని ఆ దేవుడి దగ్గర నేను రోజూ ప్రార్థిస్తూ ఉంటాను సార్. దేవుడికి నా ప్రార్థన అనిపించినట్టుంది. ఇకపై నేను ఇక్కడ ఉండటం బాగోదనుకుంటాను సార్. నన్ను క్షమించండి సార్. వస్తాను. ఏంట్రా? సరే రా.
హలో, అడ్వకేట్ జకరియా? సత్యనాథన్, రేపు ఉదయం కలవాలి. కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ డ్రాప్ చేయాలి. అలాగే ఒక డైవర్స్ పిటిషన్ కూడా. అవును, మ్యూచువల్ కన్సెంట్. రేపు సాయంకాలం వరకు నువ్విక్కడ ఉండొచ్చు. ఈ నిమిషమే నిన్ను వెళ్ళిపోమనొచ్చు. కానీ నిన్నిక్కడ ఉండనిచ్చింది నీ మీద జాలితో కాదు. తెలుసో తెలియకో నేను కొన్ని ఆస్తులు నీ పేరున రాశాను. నేను నీకిచ్చిన రివోకబుల్ పవర్ ఆఫ్ అటార్నీ నేను మార్చిరాయాలి. అందుకు ఐ నీడ్ సమ్ టైం. ఏ ఒక్క భార్య చేయకూడని తప్పే ఇప్పుడు నేను చేశాను. ఇక ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను. దయచేసి నన్ను. ఎప్పుడైనా ఒక తప్పుని ఎవరైనా చేస్తారు. అన్నీ తెలిసి నువ్వు మారతావని నేను ఓర్పుతో ఉన్నాను. కానీ సరేనండి, అయితే మేము బయలుదేరుతాం. సరే. వస్తాను. శృతి లేకపోయినా సరే అన్నయ్య ఆల్బం బాగా రావాలి. శృతి లేని ఆల్బమ్ ఎలా బాగుంటుంది? బాగుంటుంది. కిచ్చు, కాటేజ్లో 2 గిటార్లున్నాయి. అది ఇంకా నీకే. దాన్ని నా గిఫ్ట్గా ఉంచుకో. లక్ష్మి, ఆలోచించడానికి ఏం లేదనిపించినప్పుడు ఈ శృతి గురించి ఆలోచించు. చాలా బాగుంటుంది. బాగుండడానికి ఏముంది, ఏడుపు వస్తుంది ఇప్పుడు కూడా. డ్రమ్ బీట్స్ హార్ట్ బీట్ లాగా ఉంటుందని ఎప్పుడు చెప్తావు కదా. అది కరెక్టే. నా అంచనా ఏదో తప్పనుకుంటాను. కాదు, నీ సంగీతం ఎప్పుడు తప్పు కాదు. మేము దీనికి ఒప్పుకోము. లేదన్వర్, అంతా తప్పుగా జరుగుతుంది. ఇదంతా నీ భ్రమే. ఒకవేళ దీని ఎండు బాగుంటుంది. అది కరెక్టే. నీ మనసులో ఉన్న బాధలన్నిటినీ పెట్టి పాడేవి ఆ పాట. అదే నా ఆల్బంలో ఫస్ట్. నువ్వింకా పాడాలి. లేదన్నయ్య, ఇకపైన నేను పాడను. చెయ్యకూడదు. ఇక ఎప్పుడూ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అంతా సర్దుకుంటుంది. సరి చేద్దాం. ఈ డోమ్నిక్ మాటని వాస్తవం చేద్దాం. ఈ ఆల్బమ్ ని రిలీజ్ చేద్దాం. పేరు శృతి సందరం కాదు, శృతి. ఏంటి పేరు బాగుందా? ఇప్పుడు నువ్వు వెళ్ళు, మేము తర్వాత వచ్చి చూస్తాం. జిజో, ఇంటికి వస్తావా? చాలా అర్జెంట్. సారీ, నేనిప్పుడు రాలేను. నేనిప్పుడు అప్సెట్లో ఉన్నాను. అంతకన్నా అప్సెట్గా నేనున్నాను. ప్లీజ్ జిజో, నువ్వు పిలిచినప్పుడలా నేను వచ్చాను. ఇప్పుడు నాకు అర్జెంట్ అంటే నువ్వు రావటం లేదు కదా. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఏయ్, చిన్న వయసు దీరా గురించి నీకు తెలీదు. డబ్బులు ఇవ్వకపోతే ఎప్పుడు చెప్పేటట్లు కాదు. సత్యనాథం వచ్చేటప్పుడు అన్ని విషయాలు చెప్తాను. నువ్వు బెదిరిస్తున్నావా? నువ్వు భయపడవని నాకు తెలుసు, కానీ డబ్బులు తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. ఇవ్వకపోయావంటే ఈ రోజు నుంచి నీ సంతోషాన్ని అంతం చేస్తాను. అయినా ఇదేం నీ అమ్మ ఇంట్లో తీసుకొచ్చిన ఆస్తి ఏం కాదు. ఏ ముసలి, కోపంలో నేనేం చేస్తానో తెలీదు. తర్వాత నువ్వేం చేస్తావే? చంపుతావా? నువ్వు అందుకు జంకవని నాకు తెలుసు. లేచి నడవలేని ఆ చిన్న పిల్లని శ్వాస పీల్చుకోలేకుండా చంపిందానివి కదా నువ్వు. అలాంటి దారుణమైన విషయాన్ని నా దగ్గర చెయ్యాలనుకున్నావంటే అది నీ వల్ల కాదమ్మా. సింధుకు వాళ్ళ నానిచ్చిన ఆస్తి డబ్బుల్ని తను లేచి నడవలేని పరిస్థితిలో తన వేలు ముద్రతో నీ పేరుతో మార్చుకుందానివి కదా నువ్వు. నువ్వు చేస్తున్న పని తెలుసుకుని నిన్ను అడిగినప్పుడే కదా నువ్వు తనని ఊపిరి పీల్చుకోనీయకుండా చంపిందానివే కదా నువ్వు. సాండ్రా ఆంటీ, మమ్మీకి ఏమైంది? ఏం లేదు బంగారం, మమ్మీ ఊపిరి పీల్చుకోలేకపోతుంది. నేనేమో ఆక్సిజన్ ఇస్తున్నాను. నువ్వు వెళ్ళి ఆడుకో. ఇక్కడ నుంచి వెళ్ళు, వెళ్ళి ఆడుకో. అయ్యో,
నాతో పాటు రండి ప్లీజ్ ప్లీజ్ చెప్తున్నాను, నాతో పాటు రండి. నాకు 3 ఆడపిల్లలున్నారు. లేకుంటే నువ్వు చెప్పిన మాట విని ఇక్కడ నుంచి వెళ్ళుండదాన్ని కాదు. ఈ రోజు అన్ని నేను తనతో చెప్తాను. లేదంటే నేను అడిగే డబ్బులు ఇవ్వు, 50,000. అంత డబ్బు నా దగ్గర ఇప్పుడు లేదు. 2 రోజుల తర్వాత రా. అయితే సరే. అయితే నేను వెళ్ళొచ్చిదా? డబ్బులు రెట్టింపుగా ఇవ్వాలి. ప్రభూ, ఈ పాపానికి తోడుగా ఉన్న నన్ను క్షమించయ్యా. హలో. జిజు ప్లీజ్, నేను వెంటనే నిన్ను చూడాలి. ఎందుకు? చెప్తాను, త్వరగా రా. లేదంటే ఇకెప్పటికీ నన్ను నువ్వు చూడలేవు. నేను వస్తాను. శనివారం సాయంత్రం 2 పెగ్గులు మాత్రమే వేసే నువ్వు ఇప్పుడు ఎంత తాగుతున్నావో తెలుసా? లెక్కలని తప్పైపోయినాయి. అన్నా, నా కూతురు గురించి ఆలోచిస్తుంటే తనకి ఏం చెప్పాలి? నువ్వేవి చెప్పొద్దు. ఇదంతా తనకు తెలియనక్కర్లేదు. నువ్వు ఇంటికి బయలుదేరు. కాసేపు అవని, ఇద్దరం కలిసే వెళదాం. నేను కాదు, అన్నిటినీ ప్రారంభించిన దానికి సాక్షిని నేనే. ఇప్పుడు అయ్యేటప్పుడు నేను అక్కర్లేదు. దాని మొహం చూడడానికి నాకు ఇష్టం లేదు. అది మాత్రమే కాదు, 2 గంటలకు నేను బెంగళూరు ఫ్లైట్లో వెళ్ళాలి. నువ్వు తాగేసి వెంటనే బయలుదేరు. అన్నా, నువ్వు వెళ్ళు. నేను కాసేపు ఇక్కడే ఉంటాను. బెంగళూరు వెళ్ళిరండి, తర్వాత చూద్దాం. మళ్ళీ తాగొద్దు. లేదన్నా, వెళ్ళిరండి. బాయ్ బాయ్. అతనికేం కావాలో సైన్ చేసి ఇచ్చేయచ్చుగా. మనకి ఈ డబ్బు ఆస్తి వద్దు. కావాలి. ఈ ఆస్తిలో నాకు కూడా బాగా ఉంది. నాకు ఖచ్చితంగా కావాలి. దానికి నీ సహాయం నాకు కావాలి. ఈ రోజు నీ వల్లే ఇదంతా నేను పోగొట్టుకుంటాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? సత్యనాథ్ బెదిరింపులకి మనం భయపడకూడదు. రాబోయే కాలం అంతా నీతోనే జీవించాలనుకుంటున్నాను. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇక్కడికి వస్తావని అనుకోలేదు. రాబోయే రోజుల్లో మీరు కలిసే ఉంటారు కదా. మంచే జరిగింది. నిన్నెక్కడి నుంచి అనాథలా పంపడం లేదు. వెళ్ళటానికి ముందు ఈ పేపర్స్ అన్నిటి మీద సంతకం చేసి వెళ్ళు. అన్ని పేజీల మీద. సంతకం పెట్టు. అమ్మా! ఏమైందమ్మా? చెప్పు, ఏమైంది? డాడీ, మమ్మీ, మమ్మీ. అవును డాడీ, మమ్మీని చంపింది ఆ సాండ్రా ఆంటీయే. కుదరదు. ఇలాగే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను. నేను ఒట్టి చేతులతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే నేను ఖచ్చితంగా అన్ని తీసుకెళ్తాను. సంట్రా, ఏం మాట్లాడుతున్నావు? వాడిని చంపకుండా వదలను. జిజు, వదలు. వద్దు సంట్రా, చెప్తే నా విను. మాట విను. వద్దు. జిజు, నన్ను వదలు. సంట్రా, జిజు. వద్దు. వదిలే, నన్ను కూడా చంపనివ్వు. నో. నువ్వే కదా నా సింధుని. నువ్వే కదా దుర్మార్గురాలా.
రోయ్ నిన్ను సెంట్రా ఎందుకు ఇంత పని చేశావు? దీనివల్ల మిక్కో ఈ ప్లేస్ నుంచి వీణ్ణి మార్చాలి, అది కూడా వెంటనే. ఎక్కడికి? చెప్తే విను. వాణ్ణి పట్టుకో, పట్టుకో. పట్టుకో. కమాన్ కమాన్. వద్దు సెంట్రా, వద్దు. ఏంటి భయంగా ఉందా లేక గిల్టీగా ఉందా? రెండు. ఎవరికైనా తెలిసిపోతే? తెలిసిపోతేనా? సత్యనాథ్ చనిపోతేనే ఆయన భార్య అన్న నాకు ఆస్తంతా దొరుకుతోంది. అనుభవించచ్చు, కానీ జైలు నుండి. సత్యనాథ్ని చంపింది నేను కాదు, మరి నువ్వు. నా కోసం, నాకు దక్కబోయే ఆస్తి కోసం సత్యనాథ్తో నువ్వు గొడవ పడ్డావు ఈ ప్లేస్లోనే. తర్వాత ఆ గొడవ పెద్దదయ్యి ఈ రేవులో పడి మీరిద్దరూ చనిపోయారు. ఇద్దరా? అవును, ఇద్దరే. జీజో అండ్ సత్యనాథ్ శాండ్రా కోసం. నో నో, థాంక్ గాడ్ ఇతనికి చనిపోలేదు. వద్దు, ఇతనేం చెయ్యొద్దు ప్లీజ్. నా మాట విను. వద్దు, నా మాట విను. నీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. ముందుకి నుంచి వెళ్ళిపోరా. సత్యనాథ్ చావుని కళ్ళారా చూసింది నువ్వే. రేపే నువ్వు మనసు మారి ఎవరితో అయినా చెబితే ఇది పెద్ద సమస్య అవుతుంది. డాడీ 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 ఏమైంది? పాపా పాపా నన్ను
అమ్మా అమ్మా ఏమైందిరా ఏమైంది డాడీ శాండ్రా ఆంటీ అక్కడికి వెళ్ళు అక్కడికి త్వరగా జిజు జిజు ఏమైంది జిజు పదరా. అమ్మా, తెలుసో తెలియకో జిజో జీవితము సంగీతము కాస్త శృతి మారింది. ఇక శృతి తాళము ఇతనికి తప్పదు. వీణ్ణి క్షమించు. రేపు రికార్డింగ్. నాతో నాతో నువ్వు రావాలి. ఐఎమ్ సారీ. శృతి నువ్వు రావాలి, పాడాలి. వస్తుంది, శృతి వస్తుంది, పాడుతుంది. మన ఆల్బమ్ సూపర్ హిట్ అవబోతుంది. ఈ డొమినిక్ వ్యూహం మిస్ అవ్వదు. ఆ